థంబ్‌నెయిల్ చూసారు కదా! హౌ వి స్పెంట్ ఆన్ అవర్ సంక్రాంతి హాలిడేస్. అండ్ దాంతో పాటు చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాననమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి గోదా కళ్యాణం. మా ఊర్లో ఫర్ ద ఫస్ట్ టైం గోదా కళ్యాణం చేశారంట. అంటే ఇంతవరకు ఎప్పుడు జరగలేదంట. ఇదే ఫస్ట్ టైం అంట. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను అంతకుముందు ప్రీవియస్‌గా వర్క్ చేసిన స్కూల్‌లో యాన్యువల్ డే సిల్వర్ జూబ్లీ సెలబ్రేట్ చేస్తున్నారు సేమ్ డే సాటర్డే రోజు. సో ఇంకా అక్కడికెళ్ళి మా ఓల్డ్ ఫ్రెండ్స్ని మీట్ అయ్యి ఇంకా ఇంటికి వెళ్ళామన్నమాట. సో బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. అండ్ నేను మీ స్వప్న అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఇది మేము బైక్ పైన ఎప్పుడు ట్రావెల్ చేస్తాము. సో వచ్చేటప్పుడు ఇంకా స్కూల్ శనిగారంలో పలోటి స్కూల్ ఉంటుంది మెయిన్ రోడ్ దగ్గర. సో ఇంకా అక్కడ ఆగిన తర్వాత మా ఓల్డ్ ఫ్రెండ్స్, అంటే నేను అంతకు ముందు వర్క్ చేసినప్పుడు నా కొలీగ్స్ ఉంటారు కదా, సో ప్రజెంట్ వాళ్ళు కూడా అక్కడ వర్క్ చేయట్లేదు. సో సిల్వర్ జూబ్లీ కాబట్టి వాళ్ళు కూడా వచ్చారనమాట. సో వాళ్ళని మీట్ అవుదామని వెళ్ళాము అండ్ మీట్ అయ్యాము. నేను 2019 లాస్ట్ వర్కింగ్ ఇయర్ అనమాట. సో 2019లో ఇంకా ఎండ్ అయిపోయాను. 2 years వర్క్ చేశాను నేను అక్కడ. సో బిఫోర్ మై కిడ్స్, అంటే నా పెళ్ళైన తర్వాత అక్కడ 2 years వర్క్ చేశాను. తర్వాత నాకు ప్రెగ్నెన్సీ, నా కిడ్స్, ఇంకా అదే అయిపోయింది. ఇంకా మళ్ళీ స్కూల్లోకి వెళ్ళలేదు. బట్ ఈ టైంలో కూడా నా కొలీగ్స్ కానీ నా ఫ్రెండ్స్, అంటే వాళ్ళందరూ కూడా నాతో ఆల్మోస్ట్ అందరు టచ్లోనే ఉన్నారు. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే అందరూ మీట్ అవ్వలేదు, ఎందుకంటే సిల్వర్ జూబ్లీ చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు కాబట్టి. సో పర్ఫార్మెన్సెస్ అవన్నీ ఉంటాయి కదా, సో వాళ్ళు కిడ్స్ని దానికోసము వాళ్ళు అరేంజ్ చేస్తారు కదా. సో దానికోసం మిగిలిన టీచర్స్, అంటే ప్రజెంట్ వర్క్ చేస్తున్న టీచర్స్ అందరు చాలా బిజీగా ఉన్నారు. సో వాళ్ళనైతే అందరినీ కలవలేదు. కొంతమంది, అంటే అప్పుడప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఉన్నప్పుడు ఎవరైతే కింద టీచర్స్ వస్తారో ఆర్గనైజ్ ఆర్గనైజ్ చేయడానికి కొంతమంది టీచర్స్ ఉంటారు కదా, సో వాళ్ళని మీట్ అయ్యాము. అండ్ స్పెషల్లీ సిస్టర్స్, అంటే అంతకుముందు నేను 2 years వర్క్ చేస్తే 2 years ఇద్దరు ప్రిన్సిపల్స్ వచ్చారు, సారీ హెడ్ మిస్ట్రెస్ వచ్చారు. అంటే అది క్రిస్టియన్ స్కూల్ కాబట్టి దాంట్లో హెడ్ మిస్ట్రెస్ ఉండేవాళ్ళు సిస్టర్స్. సో ఇద్దరు వచ్చారనమాట. సో ఇద్దరిని మీట్ అయ్యాను, వాళ్ళు నన్ను కూడా గుర్తుపెట్టారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇన్ని ఇయర్స్ గ్యాప్ తర్వాత నేను మళ్ళీ వాళ్ళని కలిసాను. వాళ్ళు నన్ను చూడలేదు, అసలు నేను వాళ్ళని చూడలేదు. అయినా సరే వాళ్ళు గుర్తుపట్టి నాతో మాట్లాడారు. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ మా పిల్లలు ఆడుకున్నారు వాళ్ళ చెల్లెలతోని. తర్వాత నెక్స్ట్ డే ఇంకా సండే రోజు అప్పాలు అవి చేసుకున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ డే భోగి. సో భోగిలో మాతో పాటు ముగ్గేస్తామని చెప్పేసి మా పిల్లలు కూడా స్టార్ట్ చేశారు. సో ఇంకా మాకు మళ్ళీ వేయనీయట్లేదని లోపల వాళ్ళకి చిన్న కైట్స్ అవన్నీ వేసి వాళ్ళని రంగులు ఫిల్ చేయమని చెప్పేసి మేము ఇంకా మా ముగ్గులు వేసుకున్నాం అనమాట. సో ఫస్ట్ టైం 3D ఎఫెక్ట్ ముగ్గు ట్రై చేసాము. బట్ మా చిన్నోడు మొత్తం అట్టర్ ఫ్లాప్ చేసిండు. ఏంటంటే మేము ముగ్గు వేసిన తర్వాత మొత్తం దాంట్లో రౌండ్ గా తిరిగేసిన కలర్లన్నీ చెల్లా చెదురు అయిపోయినాయి. సో మళ్ళీ దాన్ని కొంచెం అట్లే రీఅరేంజ్ చేసి చిన్నగా సెట్ చేశాను. ఆ సెట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూస్తారనమాట. పర్లేదు బానే ఉంది, బట్ మల్టీ కలర్ వచ్చింది. 3D ఇమేజ్ పోయి మల్టీ కలర్ ముగ్గు వచ్చింది అనమాట. సో మా చిన్నోడు అట్లా చేసిండు. ఇంకెవరిని ఏమనలేదుగా, వాడు చిన్నోడు కాబట్టి ఇంకా లైట్ తీసుకున్నాం మేము. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం, అంటే ఇది మా ఊర్లో ఈవినింగ్, యాక్చువల్లీ ఈవినింగ్ ఉంటుందని కూడా తెలియదు మాకు. గోదా కళ్యాణం మైక్ లో అనౌన్స్ చేశారు. సో ఈవినింగ్ ఉంటుందట. సో మేము పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నాము దానికోసమే. అండ్ నెక్స్ట్ భోగిపళ్ళు అవి పోసుకున్నాం, మా పిల్లలకి పోసామన్నమాట. భోగిపళ్ళు పోసిన తర్వాత మా తోటి కడలు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అంటే మా మామయ్య కూడా వర్కింగ్ అక్కడే, సో మా మామయ్యతో పాటు వెళ్తుంది. సో అందుకోసమే పొద్దున్నే ఇంకా భోగిపళ్ళు అవి పోసేసి మా మామయ్య ఆఫీస్కి వెళ్ళే టైంకు మా మామయ్యతో పాటు తను వెళ్ళిపోయింది అనమాట. సో ఇంకా భోగిపళ్ళు పోసేటప్పుడు అయితే మా చిన్నోడు ఒక దగ్గర అస్సలు కూర్చోడు. ఆ కూర్చోవడం అని చాలా కష్టం. వాడు ఇప్పుడనే ప్రతి ఒక్క విషయంలో అంతే. వాడు కాన్స్టాంట్ గా ఒక 5 seconds 1 minute కూడా వాడు అక్కడ కూర్చోలేడు అనమాట. సో అది వాడితో వచ్చిన తిప్పలు మాకు. ఎప్పుడు అంతే, నేను అక్కడ పోస్తూ ఉండగానే వాడు ఎట్లా చూస్తున్నాడో చూడండి. సో ఎవ్రీ టైం ఏదైనా అంతే, ఇది ఒక్కటనే కాదు.
ఎప్పుడు అట్లే చేస్తూ ఉంటారు. ఇంకా మా వాళ్ళకి లేట్ అయిపోతుంది చెప్పేసి వాళ్ళు ఫాస్ట్ గా కంప్లీట్ చేయమని చెప్తే ఇంకా చేసేసాము. ఇంకా 5 మెంబర్స్ అట్లా పోయాలి కదా. సో మా ఆడపడుచు అంటే మా చిన్నత్తమ్మ వాళ్ళ కూతురు వచ్చింది, మేమిద్దరము మా అత్తమ్మ మేము ముగ్గురమే ఉన్నాము. సో ఇంకా మా ఇంటి ముందు స్వప్నక్క అని ఉంటుంది, ఆమె వచ్చింది. మా ఆ ఆడపడుచు మా చిన్నత్తమ్మ వాళ్ళ కూతురు వచ్చింది. సో ఇంకా మేము 5 మెంబర్స్ గాంధీ చేసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మేము డేట్ మొత్తం అసలు గోదాకలి అంటే మాకు ఎప్పుడు చూడలేదు కాబట్టి గోదా కళ్యాణం ఎప్పుడు జరుగుతుంది అనేది మాకైతే ఐడియా లేదు అసలు. మేము పొద్దున్న నుంచి ఎప్పుడు అనౌన్స్ చేస్తా, ఎప్పుడు పిలుస్తారా అంటే ఈవినింగ్ 6 అని చెప్పారు కానీ అంత ఐడియా లేదు. ఈవినింగ్ 6కి ఎందుకు చేస్తారు, అసలు ఏమేం కావాలి, ఎట్లా చేస్తారు అనేది మాకు ఎవరికి ఐడియా లేదు. ఎందుకంటే ఎవరిని అడిగినా ఎవరికి తెలియదు అంటున్నారు. ఎందుకంటే మా ఊర్లోనే చేయడం ఫస్ట్ టైం. మా చుట్టుపక్కల ఊర్లలో కూడా మేము ఎప్పుడు విన్నది లేదు. అందుకే కొంచెం ఏం చేద్దాము, ఎట్లా ఉంటుంది అనేది కూడా మాకు తెలియదు కాబట్టి ఇంకా సాయంత్రం వరకు వెయిట్ చేసాం అనమాట. సో సాయంత్రం అయిపోయిన తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్ళాము మేమందరము. టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఇంకా అప్పుడే వాళ్ళ అయ్యవార్లు వాళ్ళు వచ్చారు, అప్పుడే అరేంజ్మెంట్ చేస్తున్నారు అనమాట. సో అంటే ఇది ప్రీ ప్లాన్డ్ ఏం కాదు, అంటే జస్ట్ అంటే వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదట ఈవెన్ మేము కూడా వెళ్తామని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు మా ఊరు దగ్గర వేరే ఊర్లో ప్రధానంగా అర్చకులు అనమాట వాళ్ళు. సో అక్కడ పూజ చేసే గుళ్ళో అయ్యగారులు వాళ్ళు తప్ప ఇంకెవరు రారంట. ఎందుకంటే తెలంగాణలో సంక్రాంతి అంటే మెయిన్ గా తినడము తాగడం అదే ఉంటుంది కదా. సో నాన్ వెజ్ తిని టెంపుల్ కి అయితే వెళ్ళరు కదా. సో మేము కూడా వెళ్తామని చెప్పేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదంట. సో అందుకే వాళ్ళు లైట్ తీసుకొని అరేంజ్మెంట్స్ అవన్నీ ఏం చేయలేదు. సో నెక్స్ట్ టైం ఇంకా ముందుగా ప్లానింగ్ చేసుకొని ఇంకా గ్రాండ్ గా చేసుకుందాం అని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. సో ఇంకా మా వాళ్ళు కూడా సరే అన్నారు. సో మేము వెళ్ళేసరికి ఇంకా ఒక 4-5 మెంబర్స్ అట్లా వచ్చారు. అసలు అరేంజ్మెంట్స్ ఏమీ లేవు. ఎవరు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది కదా, దాంట్లో మెసేజ్ పెడితే ఒకరే రియాక్ట్ అయ్యి ఐ మీన్ స్వామివారి పూజకు కావాల్సిన సామాను అవన్నిటికీ డబ్బులు పంపించారంట. సో మిగిలిన వాళ్ళు ఎవరు రియాక్ట్ అవ్వలేదండి. ఎందుకంటే ఎవరికి దీని గురించి పెద్దగా ఐడియా లేదు. గోదా కళ్యాణం అని ఇట్లా జరుగుతుంది ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఈవెన్ మాకు కూడా తెలీదు. సో ఏం తీసుకెళ్ళాలి అనేది కూడా మాకు తెలియదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అయ్యవారిని అడిగి ఇంటికి వచ్చి ఏమేమి కావాలో అవన్నీ తీసుకెళ్ళాము. సో మామిడి తోరణాలు కూడా కట్టలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత తోరణాలు కడితే బాగుంటుంది అని చెప్పిన తర్వాత మళ్ళీ మా చిన్నతమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మామిడి చెట్టు ఉంటే అక్కడికి వచ్చి మళ్ళీ మామిడాకులు అవన్నీ కోసుకొని వెళ్ళి తోరణాలు కట్టారనమాట. స్పెషల్లీ గోదా కళ్యాణంలో అంటే చాలా రోజుల నుంచి పెళ్లి కాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూర్చోబెడితే తొందరగా పెళ్లి అవుతుందని చెప్పేసి కొంతమంది నమ్ముతారు కదా. సో అక్కడ ఒక ఆంటీ కూడా అట్లే అన్నారు, మీరు ముందుగా ఇన్ఫార్మ్ చేసి ఉంటే నేను మా పిల్లలతో చేపించేదాన్ని అని చెప్పేసి ఆంటీ అన్నారు. సో అంటే ఇది అన్ప్లాన్డ్ కాబట్టి సో ఇంకా ఎవరికి ఇన్ఫర్మేషన్ పెద్దగా పాస్ చేయలేదు, అంటే ఐడియా లేదు వాళ్ళకి. సో అందుకోసమని ఇంకా లైట్ తీసుకుని నెక్స్ట్ టైం అట్లా చూద్దామని చెప్పేసి. సో కళ్యాణానికి కూడా అంటే ఇప్పుడు మనకి మామూలుగా సీతారాముల కళ్యాణం అట్లా జరుగుతుంది కదా, సో అట్లే ఉంటుంది. బట్ ఇది డిఫరెంట్ కదా గోదా కళ్యాణము. ధనుర్మాసము ఈ గోదా కళ్యాణంతోని ఆ రోజుతోని ఎండ్ అయిపోతుంది అనమాట. గోదాదేవి 5 సంవత్సరాల నుంచి ఆ రంగనాథుని పూజించుకుంటూ ఆయనకు సేవ చేసి నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి కూర్చుంటే ఆ దేవుడే వచ్చి ఆ గోదాదేవిని మానవ రూపంలో ఉన్న గోదాదేవిని పెళ్లి చేసుకున్నారంట. సో ఇదంతా కూడా మనకి తిరుప్పావైలో ఉంటుందంట. ఇదంతా స్వయంగా ఆమె రాసిందంట. 5 సంవత్సరాల వయసులో గోదాదేవి తిరుప్పావై రాసిందంట. సో అది మొత్తం మనకి తమిళంలో రాసింది. ఆవిడ తమిళనాడుకు చెందిన ఆమె కాబట్టి. అండ్ పూజ జరుగుతుండగానే అయ్యగారు వాళ్ళ పిల్లలు వచ్చారనమాట. సో నాకైతే వాళ్ళని చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. అంత చిన్న ఏజ్ లో వాళ్ళు పంచ కట్టుకొని ఆ పూజ చేస్తా ఉంటే నాకైతే వాళ్ళని చూడ్డానికి అయితే చాలా బాగా అనిపించింది. ఈవెన్ మా అందరికి కూడా టెంపుల్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళనే ఎక్సైట్మెంట్ తో చూస్తున్నారు. అంత చిన్న ఏజ్ లో ఉన్న పిల్లలు అట్లా పూజలు చేస్తా ఉంటే అసలు వాళ్ళనే చూడాలనిపించింది మా అందరికైతే. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ పిల్లల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుండి ఎంత మంది వస్తారో ఎట్లా ఉంటుందో తెలియదు కదా.
సో ఇప్పటికైతే మేము ఫస్ట్ కళ్యాణానికి మేమందరము అక్కడికి వెళ్ళినందుకు మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు గోదా కళ్యాణం. నేను ఇప్పటి నుంచో అనుకుంటున్నా గోదా కళ్యాణం చూడాలి, ఎట్లా ఉంటుంది ఏంటి అనేది నాకు తెలియదు కదా. సో చూడాలి అనుకున్నా. మొత్తానికైతే మా ఊర్లోనే చూసాను నేను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. గోదా కళ్యాణం అయిపోయిన తర్వాత తీర్థ ప్రసాదాలు అవన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 9:30, 10 టైం అయింది. సో ఇంకా తినేసి పడుకున్నాము. ఇంకా ఆ రోజు ఎండ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ డే సంక్రాంతి కదా, మళ్ళీ పొద్దున్నే లేవాలి, ముగ్గులు వేసుకోవాలి అంతా ఉంటుంది కదా. సో అందుకోసం అని ఇంకా తొందరగా ఎర్లీగానే పడుకున్నాము. ఎర్లీ మీన్స్ ఇంకా మేము టెంపుల్ నుంచి వచ్చేసరికి లేట్ అయింది కాబట్టి సో ఇంకా పడుకున్నాం అనమాట తొందరనే. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 5:30, 6 ఆ టైంకి లేచి ఇంకా అలుకు లేదు. ఎందుకంటే ఇప్పుడు అన్ని సిమెంట్ రోడ్లు కాబట్టి కలర్ చల్లుతున్నారు కదా. సో వాటర్ జల్లిన కలర్ వాటర్ జల్లిన తర్వాత అది ఆరడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి సో ముందు అది ఫినిష్ చేసుకొని అది ఆరిన తర్వాత ఇంకా ముగ్గులు వేయడం స్టార్ట్ చేసాం అనమాట. సో సంక్రాంతి స్పెషల్గా పీట ముగ్గులు, కలశం ముగ్గులు, తేలు, పాము ఇవన్నీ వేస్తారంట. అంటే వేస్తారు మా పక్కన వాళ్ళు చెప్పిర్రు. నేను కూడా నేర్చుకున్నాను. నాకు అంతకుముందు రాకపోయేటి, ఏదో ఒకటి వేసేదాన్ని. సో వాళ్ళు చెప్పిన తర్వాత నేను వేసాను అనమాట. సో తేలు, పాము ఇవన్నీ ఏంటంటే పీట ముగ్గుకి కాపలా ఉంటాయంట, కలశంకి పీటకి కాపలా ఉంటాయంట. సో అందుకోసం అని కంపల్సరీ వేయాలంట, వాళ్ళే చెప్పిర్రు. సో నేను కూడా నేర్చుకొని వేసాను అనమాట. సో మీలో ఎంతమందికి తెలుసు ఈ కడప ముగ్గు, ఐ మీన్ ఈ పీట ముగ్గు, పాము, తేలు ఇవన్నీ ఉంటాయని మీకు ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. ఇంకా సంక్రాంతి కాబట్టి ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో నాన్ వెజ్ పక్కా ఉంటుంది. ఎందుకంటే మన పండగనే అది కదా. కొంతమంది కైట్స్ అట్లా ఎగరేస్తా ఉంటే బయటకు వచ్చి కాసేపు టైం అట్లా స్పెండ్ చేసినాం అనమాట. ఈవినింగ్ టైం తినేసిన తర్వాత ఇంకా ఆ రోజు నాకు ట్యూస్డే నేను నాన్ వెజ్ అట్లా ఏం తినను. సో ఇంకా మా ఇంటి వెనకాల టమాటా ఏమంటారు, మేమైతే రామలకాయలు అంటాము, ఇంగ్లీష్లో దాన్ని
చెర్రీ టమాటోస్ అంటారు కదా, సో అవి ఉంటే ఇంకా వాటిని దింపుకొని నేను కర్రీ చేసుకున్నాను. నా కోసం అయితే నాకు చాలా ఇష్టం ఈ కర్రీ. అంటే కర్రీ బాగుంటుంది, అట్లే టమాటో రసం కూడా బాగానే ఉంటుంది. సో నేను ఒక్కదాన్నే కాబట్టి ఇంకా కర్రీ చేసుకొని తిన్నాను. నాకైతే చాలా ఇష్టం. స్పెషల్ నాకు టమాటా అంటేనే చాలా ఇష్టము. దాంట్లో ఇంకా ఈ రామలకాయల కర్రీ అంటే ఇంకా ఇష్టం అనమాట. నేనైతే టమ్మీ ఫుల్గా హ్యాపీగా తినేసిన కర్రీతోని. ఈవెన్ నేను అసలు మటన్ తినను, చికెన్తో కూడా నేను అంత ఇష్టంగా తినను. టమాటా కర్రీతోనే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను అనమాట. ఈ చెట్లు వచ్చేసి మా ఇంటి వెనకాలనే ఉంటాయి. అండ్ మాకు అరటి చెట్టు కూడా ఉంది. బట్ కోతులు ఎక్కువ ఆ చెట్లు మొత్తం నాశనం చేసినాయి అనమాట. ఒకసారి మీరే చూడండి ఎట్లా చేసినాయో. సో అది ఇప్పుడే గెలేసింది. దాని పైన ఎడ్జెస్ పైన కూర్చొని దాన్ని మొత్తం విరగొట్టేసినాయి అనమాట. కోతుల బాధకి మేము అసలు చెట్లు పెట్టుకోవడమే మానేసాం. అంతకుముందు మొక్కలు పెట్టుకునేది ఇంట్లో మట్టికైనా తిందామని చెప్పేసి. సో ఈ కోతులు ఎక్కువయ్యి అవి పెట్టుకోవడమే మానేసినాం. మొత్తం ఇంటి పైన కూర్చుంటాయి, మొత్తం మా ఇంటి పైన. సో అందుకోసం అని ఇంకా అవి పెట్టుకోవడమే మానేసాను. ఇంకా అవే కాకుండా మాకు జామ చెట్లు ఉన్నాయి, వాటి కోసం కూడా ఎప్పుడు వస్తూనే ఉంటాయి మా ఇంటి. అసలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటే భయం అవుతుంది ఆ కోతులకి. మేము ఒక్కరమే కాదు, ఊర్లో అందరి పరిస్థితి అండి. అంటే మా ఊరు అనే కాదు, చాలా ఊర్లు ఇప్పుడు మొత్తం కోతులతోనే నిండిపోతున్నాయి. చాలా మటుకి ఏంటంటే ఇప్పుడు ఏంటంటే మా ఊర్లో కోతులను ధర్మేసిన వాళ్ళకే సర్పంచ్ పొజిషన్ ఇస్తామని చెప్పేసి కొన్ని ఊర్లు అనౌన్స్ కూడా చేశాయి అనమాట. ఎందుకంటే ముందు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సో వాటి కోసం వాళ్ళు అట్లా చేస్తున్నారంట. చూడాలి మరి ఏమవుతుందో. అండ్ ఈ వీడియో ఇంతే. ఇంకా నెక్స్ట్ డే కనుమ రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. సో నెక్స్ట్ అది పార్ట్ 2లో చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఇచ్చే కమెంట్స్ తోనే బూస్ట్ వస్తాను. అంటే నెక్స్ట్ ఫర్దర్ గా వీడియోస్ చేయాలి అంటే మన వీడియోస్ వాళ్ళకి నచ్చుతున్నాయి అని మనకి ఒక హోప్ వస్తుంది అనమాట. సో మీరు ఏ విషయం ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్ లో నాతో మాట్లాడండి. ఇంకా మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కూడా కామెంట్ బాక్స్ లో నాతో మాట్లాడొచ్చు. అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. Keep watching Swapna's Aira. Thank you.